బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పై దాడికి నిరసనగా వైద్యులు సిబ్బంది ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి హాస్పిటల్ ఎదుట నిరసన తెలిపారు. దీంతో ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తమకు రక్షణ కల్పించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని వైద్యులు సిబ్బంది హెచ్చరించారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ప్రధానంగా దీనికి కారణం ఏంటి? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? మహబూబాబాద్ లోని జిల్లా ఆసుపత్రిలో నిన్న ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనలో కోపగ్రస్తులైన రోగి తాలూకు బంధువులు కనీసం విఘ్నత మర్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పై దాడికి యత్నించారు. దాంతో పాటు దాడి చేయడమే కాకుండా పరిసర పరచాలంతో ఇష్టరీతిన వ్యవహరించడం మూలంగా వాళ్ళ డాక్టర్లు పూర్తిగా కలత చెందిన పరిస్థితి. సమయానికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా బంధువులు ఖచ్చితంగా కూడా ఇది వైద్యుల నిర్లక్ష్యమే అని చెప్పి ఆరోపిస్తూ వాడపరిచే కూడా అదే విధంగా ఉంది. ఖచ్చితంగా కూడా ఇది డాక్టర్ల నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనిపించిందంటూ ఆరోపిస్తూ వైద్యులపై దాడికి యత్నించారు. ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి రంగప్రవేశం చేసిన పోలీసులు కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ తీవ్ర కలత చెందిన డాక్టర్లు మేము వైద్య వృత్తిలో ఉన్నాం, మీ పేషెంట్లు ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం చేశాం, కానీ మా చేతిలో ఏముంది అన్న విధంగా వ్యవహరించిన డాక్టర్లు కూడా వాళ్ళు ఇంత ఆందోళన దిగారు. మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, మేము పేషెంట్ కాపాడడానికి ప్రయత్నించాం, కానీ బంధువులు ఏమాత్రం వినకుండా మమ్మల్ని కనీసం వైద్యులు అనే విషయం కూడా మర్చి మా మీద దాడి చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఇంత ఆందోళన చెందుతున్నారు. మేము మా ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ ని కూడా కాపాడమే మా విధిగా నిర్వహించి ఖచ్చితంగా కూడా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రతి ఒక్కరికి మేము కేర్ తీసుకుంటాం, కానీ కొంతమంది మృతి చెందినంత మాత్రం మమ్మల్ని దానికి సాకుగా మాదే నిర్లక్ష్యం మాపై దాడి చేయడం ఏంటి? మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మమ్మల్ని తీవ్రంగా విమర్శించడం ఏంటి? పరుష పదజాలంతో తిట్టడం ఏంటని చెప్పేసి కూడా వైద్యులు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ కు మద్దతుగా వాళ్ళ ఓపీ సేవలు నిలిపేసి ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. అక్కడ టైం కు కూడా చాలా వరకు కూడా అక్కడ కూడా చాలా మంది వైద్యులు కూడా వాళ్ళకు బాసట కలిసి మద్దతుగా నిలిచారు. ఖచ్చితంగా దీన్ని క్షమించదండి, పేషెంట్లు బంధువులకు సంబంధించిన వాళ్ళ ఆందోళన మేము అర్థం చేసుకుంటాం, కానీ వైద్యులను కూడా వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నప్పుడు మా పైన నిందలు ఎలా వేస్తారు? మేము ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల వైద్యులు కూడా అక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనంతో వాళ్ళకు కూడా మద్దతుగా నిలిపిన పరిస్థితి అక్కడ మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. కిరాజ్ రాము, దీనికి సంబంధించి వైద్యుల్ని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం ఎవరైనా చేశారా? డిఎంహెచ్ఓ కానీ జిల్లా వైద్య అధికారులు కానీ ఏమైనా స్పందించారా ఈ ఇష్యూ మీద? ఎందుకంటే ఓపీ సేవలతో పాటుగా అత్యవసర సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడుతుంది. ఇదే విధంగా నిరసన కొనసాగితే ఖచ్చితంగా కిరాజ్ ఈ ఘటనకు సంబంధించి కూడా జిల్లా వైద్యాధికారులు కూడా సకాలంలో స్పందించారు. ఇది ఖచ్చితంగా డాక్టర్లపై దాడి చేయడం సబబు కాదు, కాకపోతే పేషెంట్ సంబంధించిన ఆందోళన కూడా మేము అర్థం చేసుకుంటాం, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుంటాం, కానీ డైరెక్ట్ గా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి జిల్లా వైద్యాధికారులు కూడా ఒక సూచన అయితే చేశారు. దాంతో పాటు ఓపీ సేవలు కూడా వెంటనే పునరుద్ధరించాలి. చాలా మంది మహబూబాబాద్ అంటే అక్కడ ఏజెన్సీ ఏరియా ఉంటుంది, చాలా మంది గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పేషెంట్స్ కూడా అక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారు. దాంతో పాటు వస్తున్న నేపథ్యంలో పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పేసి జిల్లా వైద్యాధికారి కూడా సూచించిన నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా అక్కడ వైద్య సేవలు కూడా పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. సిరాజ్, పూర్తి స్థాయి డాక్టర్లు తగ్గేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ రాము. ఎందుకంటే వారి డిమాండ్స్ కి సంబంధించి వారు గట్టిగా నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా విజువల్స్ లో చూస్తున్నాం, అందరూ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు డాక్టర్లు అయితే ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఉన్నత స్థాయిలో ఉన్న సూపరింటెండెంట్ శ్రీనివాస్ పై డైరెక్ట్ గా అతను చాంబర్ లోకి తీసుకెళ్లి అతను కొట్టే ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఇష్టారీతిన బూతులు తీరుతూ పరుష పదజాలంతో మాట్లాడడం పట్ల వాళ్ళైతే ఒకంత కలత చెందారు. మేము ముందుగానే మీ పేషెంట్ సంబంధించి కండిషన్ కూడా మేము వివరించే ప్రయత్నం చేసినా కూడా కనీసం వినకుండా వైద్యులను మీరు ఏమైనా చేస్తామన్న విధంగా వాళ్ళు వ్యవహరించడం మాత్రం వైద్యులు సీరియస్ గా తీసుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి అక్కడ ఆందోళన చేశారు. కాకపోతే ఉన్నత వైద్యాధికారులు మాత్రం వాళ్ళ సర్ది చెప్పి ఖచ్చితంగా వెంటనే ఈ వైద్య సేవలు కూడా పునఃప్రారంభించారు.